ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడో ఒక హాట్ టాపిక్ గా ఉండే వైఎస్ కుటుంబం నుంచి మరో వారసుడు రాజకీయాల్లోకి రాబోతున్నారా? వైఎస్ఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. కర్నూలు ఉల్లి మార్కెట్ పర్యటనలో షర్మిల పక్కన ఆయన కనిపించడం, అంతకు ముందు అమ్మమ్మ వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫోటోలు చూస్తుంటే వైఎస్ రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఖాయమన్న అభిప్రాయం బలపడుతోంది. కర్నూలు పర్యటనకు బయలుదేరే ముందు ఆయన తల్లి షర్మిలతో కలిసి వైఎస్ విజయమ్మ వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయమ్మ స్వయంగా బయటకు వచ్చి వారికి వేడుకలు పలకడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. అయితే రాజారెడ్డి రాజకీయ అరంగేట్రంపై షర్మిల స్వయంగా స్పందించారు. అవసరమైనప్పుడు తన కుమారుడు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారని ఆమె స్పష్టం చేశారు. వైఎస్ రాజారెడ్డి తొలిసారిగా ప్రజల ముందుకు వచ్చింది కర్నూలు ఉల్లి మార్కెట్ లోనే. తన తల్లితో కలిసి రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంటూ ఆయన తన తొలి పబ్లిక్ అపీరెన్స్ ను ఇచ్చారు. ఇక్కడే షర్మిల ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఉల్లి రైతులకు క్వింటాకు కనీసం 2400 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. 600 రూపాయలు కూడా ధర దక్కకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే వారిపై కేసులు పెట్టడం దారుణమన్నారు. రాజారెడ్డి కూడా ఈ పర్యటనలో చురుగ్గా పాల్గొనడం ద్వారా యువతను, రైతులను కాంగ్రెస్ వైపు ఆకర్షించవచ్చని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. వైఎస్ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి వైఎస్ జగన్ వరకు పాదయాత్రలు, సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో తమదైన ముద్ర వేశారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల కూడా పాదయాత్ర చేసి వైసీపీకి వెన్నెముకగా నిలిచారు. అయితే కాలక్రమంలో సోదర సోదరి మధ్య రాజకీయ విభేదాలు రావడంతో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు ఆమె జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక శక్తులతో కలిసి జగన్మోహన్ రెడ్డి రాజకీయ పతనాన్ని కోరుకుంటుంది అనే ఆరోపణలు కూడా ఆమె మీద పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇక 1996లో జన్మించిన వైఎస్ రాజారెడ్డి అమెరికాలో బిజినెస్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కూడా చేశారు. గతేడాది ప్రియతో ఆయన వివాహం జరిగింది. వైఎస్ఆర్ వారసత్వంలో మరో యువకుడు రావడంతో రాజకీయ వర్గాల్లో కొంతమేరకు ఆసక్తి వస్తుంది, కానీ పెద్దగా సమీకరణాలు ఏమీ మారే అవకాశం ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్ అధికారం నుంచి దూరంగా ఉన్న తరుణంలో షర్మిల రాజారెడ్డి కాంబినేషన్ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపునిస్తుందని ఆ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. భవిష్యత్తులో పులివెందుల అసెంబ్లీ లేదా కడప పార్లమెంటు నుంచి రాజారెడ్డిని పోటీ చేయించే ఆలోచనలో షర్మిల ఉన్నారని కూడా ప్రచారం జరుగుతోంది. మరి వైఎస్ కుటుంబం నుంచి మరో వారసుడు రాజకీయాల్లోకి వస్తే అది ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుంది? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంచుకోండి.